హైదరాబాద్ లో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఫేజ్ 2లో భాగంగా సిటీలోని ఉప్పల్ స్టేడియం జింకానా గ్రౌండ్ లో మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న టాలెంట్ ని వెలికితీసి వారిని అంతర్జాతీయ స్థాయి ప్లేయర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నమే ఈ లీగ్ ముఖ్య ఉద్దేశమన్నారు నిర్వాహకులు. మహబూబ్ నగర్ లో స్టార్ట్ అయిన ఈ లీగ్ ఫైనల్ మ్యాచ్ జనవరి 17న ఉప్పల్ స్టేడియంలోనే జరగనుంది. కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ అయితే గ్రాండ్గా జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ మ్యాచెస్ హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఇటు జిమ్ఖానా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు కండక్ట్ చేస్తున్నారు. ఈ లీగ్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్, గతంలో కూడా కాకా లీగ్ చేశారు, దానివల్లనే తిలక్ వర్మ లాంటి ప్లేయర్లు వచ్చారు. సో ఈసారి ఎలా జరుగుతుంది, మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఆల్మోస్ట్ సేమ్ అండి. 8 ఏళ్ల కింద మనం చేసాము. అప్పుడు కూడా విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్ చేశారు. చాలా థ్యాంక్స్ ఫర్ విశాఖ ఇండస్ట్రీస్ అండ్ వివేక్ గారికి. ఇప్పుడు కూడా మళ్ళీ 8 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు 29 జట్లతో ఆడాం కదా, 55 మ్యాచ్లు. ఫేజ్ 2లో 10 జట్లతో ఆడుతున్నాము. మీరు అన్నట్టు తిలక్ వర్మ, రాహుల్ బుద్ధి, మల్లికార్జున్ ఆ మ్యాచ్ అక్కడ నుంచి డెవలప్ అయ్యి రంజీ లెవెల్లో ఈవెన్ ముంబై మన ఐపీఎల్కు రాహుల్ బుద్ధి, అట్లాగే తిలక్ వర్మ మీకు తెలుసు ఇండియాకి ఆడుతున్నాడు. డెఫినెట్గా ఈ టోర్నమెంట్లో ఇటువంటి పర్ఫార్మెన్సెస్లో ఒకటి కాన్ఫిడెన్స్ వస్తుంది పిల్లలకు, రూరల్ పిల్లలందరికీ. కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ చేస్తే అంటే మిరాక్యులస్లీ వాళ్ళను ఇట్లా ఒక స్కేల్ ఒక విదిన్ 2-3 ఇయర్స్లో ఆల్మోస్ట్ స్టేట్కు నేషనల్ కాలేజ్ ఛాన్సెస్ దొరుకుతాయి. చూసారు ఇప్పుడు అమన్ రావుకు 1 or 2 పర్ఫార్మెన్స్ రైట్ టైంలో చేయడంతో మన ఐపీఎల్ టీం పిక్ చేసింది రాజస్థాన్ రాయల్స్. అట్లాగే వీ నెవర్ నో అన్నట్టు ఇటువంటి పర్ఫార్మెన్స్లో ఒక సెంచరీ కొడితే వాళ్ళ కెరీరే మారుతుంది. 5 వికెట్స్ తీస్తే వాళ్ళ కెరీరే మారుతుంది. డెఫినెట్గా 180 మంది పిల్లలు ఆడుతున్నారు కాబట్టి, రూరల్ పిల్లలు ఆడుతున్నారు, సిటీ పిల్లలు ఆడుతున్నారు, కాంబినేషన్ ఆడుతున్నారు. ఒక 20 రోజులు ఒక టూర్లో వెళ్తున్నారు మొత్తం ఎంటైర్ తెలంగాణలో. ఒక ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అండ్ థ్యాంక్స్ టు విశాఖ ఇండస్ట్రీస్ అండ్ థ్యాంక్స్ టు వివేక్ సార్. డిస్ట్రిక్ట్లో అంటే ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నారు? హైదరాబాద్లో అయితే మేజర్ గ్రౌండ్స్ ఉన్నాయి, మనకి జిమ్ఖానా కావచ్చు, బయట ప్రైవేట్ గ్రౌండ్స్, స్టేడియం కూడా ఉంది. బట్ డిస్ట్రిక్ట్లలో ఎక్కడెక్కడ గ్రౌండ్స్ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్లలో ఆడతారు సార్? మనకు కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉండినాయి. ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతున్నాయి జిల్లాలలో. ఇప్పుడు మనం ఇమీడియట్గా కరీంనగర్ వెళ్తున్నాం. కరీంనగర్లో చాలా మంచి గ్రౌండ్ తయారైంది. అక్కడ మనం మ్యాచెస్ ఆడతాం. అట్లాగే NTPC గ్రౌండ్ గోదావరిలో అక్కడ కూడా టర్ఫ్ ఉంది, అక్కడ ఆడతాము. అక్కడ నుంచి మళ్ళీ సిద్దిపేటకి వస్తాము. సిద్దిపేటలో కూడా టర్ఫ్ గ్రౌండ్స్ ఉన్నాయి, అక్కడ ఆడతాము. ఆ నుంచి మనం వరంగల్ వెళ్తాము, వరంగల్లో ఉన్నాయి. అక్కడ నుంచి మళ్ళీ మహబూబ్నగర్ వెళ్తాము, మహబూబ్నగర్ నుంచి సంగారెడ్డి వెళ్తాము. ఇట్లా మొత్తం 9 రౌండ్స్ ఆడతాము. 9 రౌండ్స్ ఆడిన తర్వాత సెమీఫైనల్ మళ్ళీ హైదరాబాద్కి వచ్చి సెమీఫైనల్ ఆడతాం. ఇక్కడ ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి? 16th సెమీఫైనల్స్, 17th ఫైనల్స్. అండ్ ఉప్పల్ కానీ జిమ్ఖానా కానీ ఉంటాయి. సో ఎవరైనా గెస్ట్లో రాబోతున్నారా? అంటే పిల్లలకి మోటివేషన్ కోసం ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని తీసుకొస్తున్నారా?